ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా అరెస్ట్ అయ్యారు. అత్యాచారం కేసులో ఆయన్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. హీరోయిన్ ను చేస్తానంటూ మాయమాటలు చెప్పి ఓ యువతిపై అత్యాచారం చేసిన కేసులో డైరెక్టర్ సనోజ్ మిశ్రాను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. దీంతో పోలీసులు అతడిని సోమవారం ఉదయం అరెస్టు చేశారు. ఓ గ్రామానికి చెందిన యువతిని హీరోయిన్ చేస్తానని మాయమాటలు చెప్పి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి సనోజ్ మిశ్రా పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆ యువతికి 2020లో టిక్ టాక్ లో పరిచయం అయ్యారు. వీడియోలు బాగున్నాయి, హీరోయిన్ ను చేస్తానని నమ్మించాడు. అలా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. పలుమార్లు యూపీలోని ఝాన్సీ రైల్వే స్టేషన్ వద్ద ఇద్దరు రహస్యంగా కలుసుకునేవారు. తనతో లైంగిక సంబంధం చేయకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అలా ఆమెకు చాలా సార్లు మత్తుమందు ఇచ్చి దారుణానికి ఒడిగడినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆ బాధితురాలు పేర్కొంది. బాధితురాలి వాంగ్మూలం మేరకు డైరెక్టర్ సనోజ్ మిశ్రాపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఇక మధ్యప్రదేశ్ ఇండోర్లోని ఓ చిన్న పల్లెటూరు నుంచి పూసలమ్ముకోవడానికి మహాకుంభమేళకు వచ్చింది మోనాలిసా. అలా ఒక్క రాత్రిలోనే వైరల్ గర్ల్ గా మారి సెన్సేషన్ క్రియేట్ చేసింది మోనాలిసా. మోనాలిసాను చూసిన సనోజ్ మిశ్రా ఆమెకు సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు సనోజ్ మిశ్రా వద్దే ఆమె యాక్టింగ్ పై శిక్షణ పొందుతోంది. అయితే తాజాగా సనోజ్ మిశ్రా నిజ స్వరూపం బయటపడడంతో ఆమె కెరీర్ సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సనోజ్ మిశ్రా మోనాలిసా ప్రధాన పాత్రలో ది డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సనోజ్ మిశ్రా అరెస్టు తర్వాత మోనాలిసా పరిస్థితి ఏంటోనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పూసలమ్ముకుంటూ బ్రతుకునెట్టుకొస్తున్న మోనాలిసాను ఒక్క రాత్రిలోనే వైరల్ గర్ల్ గా మార్చి తన కెరీర్ ను అగమ్య గోచరంగా చేశారు నెటిజన్లు. సెన్సేషనల్ న్యూస్ అండ్ ట్రెండింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి.